మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారు మృతి చెందారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. లాస్ట్ ఎలక్షన్స్కి ముందు ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు. అయినా కానీ రాజకీయంగా ఉన్నటువంటి విభేదాలను పక్కన పెట్టి ఆయన సుమారు 5 దశాబ్దాల పాటు ప్రజలకు సేవలు అందించిన విషయాన్ని గుర్తు పెట్టుకొని ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే ముద్రగడ పద్మనాభం గారు గతంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోకపోతే నేను నా పేరుని రెడ్డిగా మార్చుకుంటా అన్నారు. ఆ తర్వాత అనుకున్నట్టుగానే ఆయన ఇచ్చిన మాట ప్రకారం నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకున్నాను అని ప్రకటించారు. దాన్ని బట్టి చూస్తే మనకు అర్థం అవుతుంది రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు కూడా మాట మీద నిలబడతారు అని. చిన్న విషయమే కావచ్చు, కానీ ఆయన చేసిన ఆ పని అందరికీ కూడా ఆదర్శం. ఒక మాట అన్నంత మాత్రాన ఆ మాట మీద నిలబడాలని ఏం లేదు. నా పేరు మార్చేసుకుంటా, నా మేసం తీపించుకుంటా అని అంటారు మాట వరుస, కానీ చేయాల్సిన అవసరం లేదు. కానీ పద్మనాభం గారు చేశారు. ఆయన రాజకీయాల్లో 40-50 సంవత్సరాలు ఉన్నా కానీ ఏ రోజు కూడా ఆయన మీద అవినీతి మరకలేదు. 1978లో మొదటిసారి జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి 4 సార్లు ఏమో ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు, ప్రభుత్వ విప్గా చేశారు. ఎప్పుడూ కూడా అవినీతి మరకలేదు. కానీ రాజకీయ పార్టీల పుణ్యమా అని, రాజకీయాల పుణ్యమా అని కుటుంబ సభ్యులు కూడా విడిపోవాల్సినటువంటి పరిస్థితి మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. తండ్రి కొడుకులకి, తండ్రి కూతుర్లకి, మామ అల్లుళ్ళకి రాజకీయంగా వైరం ఉంటుంది. పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుంది రాజకీయంగా, కానీ ఫంక్షన్లో కలిసి తిరుగుతారు. ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే కలిసి వెళ్తారు. ఫ్యామిలీ పరంగా ఒకటే, రాజకీయ పరంగా వేరు అన్నట్లుగా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కాన్సెప్ట్. కానీ ముద్రగడ పద్మనాభం గారి నిజ జీవితంలో రాజకీయ పరంగా వైరం కూతురుతో ఉన్నా అది కుటుంబ పరంగా కూడా ఉండిపోయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అమితంగా అభిమానించే పద్మనాభం గారి కూతురు క్రాంతి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినటువంటి పద్మనాభం గారు, వీరిద్దరి వైరం రాజకీయాలను దాటి ఇంట్లోకి ప్రవేశించి చివరికి ఆయన అంత్యక్రియలకు కూడా కూతుర్ని రానివ్వకుండా, చివరి చూపు తండ్రిని చూసుకోనివ్వకుండా చేసింది. పద్మనాభం గారు చనిపోయారు. ఏదో ఆయన కిడ్నీ వ్యాధితోనో ఆయనకున్నటువంటి అనారోగ్య కారణాలతో చనిపోయిన ఆయన హైదరాబాద్ నుంచి కాకినాడలోని కెల్లంపూడి ఆయన స్వగ్రామం అక్కడ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆఖరి చూపు చూసుకోవడానికి కూతురు వెళితే అక్కడ ఉన్నటువంటి పద్మనాభం గారి అనుచరులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు అండ్ అలాగే వాళ్ళ అమ్మగారు, ఇంకొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ క్రాంతి గారిని రానివ్వలేదు లోపలికి. మీ ఫాదర్ బ్రతికున్న రోజులు నేను చనిపోతే చూడడానికి కూడా నా కూతురుని రానివ్వద్దని చెప్పారు, ఇప్పుడు నువ్వు రావద్దు అని ఆమెను అక్కడి నుంచి పంపించేశారు. ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. పోలీసులు కూడా చాలా వరకు ప్రయత్నం చేశారు, కానీ వినకపోయేసరికి గొడవలు అవుతాయి అనే ఉద్దేశంతో క్రాంతి గారిని తిరిగి పంపించేశారు. అంటే రాజకీయాల్లో వైరం ఉండడం కామన్, కానీ ఆ వైరం కుటుంబంలో కలహాలు తెచ్చిపెడుతుందని ఎవరు అనుకుంటారు? వాస్తవంగా పద్మనాభం గారు ఏజ్లో ఉన్నప్పుడు, సరే నా ఏజ్ అయిపోయింది కదా, నేను రాజకీయాల్లో సుదీర్ఘకాలం పనిచేశాను, ఇప్పుడు నేను రిటైర్మెంట్ తీసుకోవాల్సిన వయసు, నా కూతురు జనసేనలో కొనసాగుతుంది, సరే ఆమె మాట కోసం పోనిద్దాంలేని ఆయన పోనివ్వాల పెద్ద ఆయన. ఈమె నా తండ్రి పవన్ కళ్యాణ్తో వ్యతిరేకించారు, జనసేన పార్టీలో నేను జాయిన్ అవ్వకుండా ఉంటే నా తండ్రితో ఉంటానులే అని ఈమె కూడా వెనక్కి దగ్గర, ఉడుకు రక్తం కాబట్టి. ఇద్దరులో ఎవ్వరూ దగ్గర, ఇద్దరూ కూడా పౌరుషం చూపించారు. ఇద్దరు ఒకరి మధ్య ఒకరికి పడనటువంటి అంశమే. కలిసి ఉంటే బాగుండేది. తండ్రి కూతుర్లు ఇద్దరు విడిపోవడం అంటే నిజంగా బాధాకరమైన అంశం. ఈరోజు తండ్రి చనిపోతే కూతుర్ని చివరి చూపు చూసుకొనివ్వకుండా చేసింది రాజకీయ పార్టీలు కాదా? ఆలోచించండి ప్రాక్టికల్గా. రాజకీయాలు మనిషిని అంతకుణ్ణి చేస్తాయి, మహాత్ముణ్ణి చేస్తాయి, మనిషిని దుర్మార్గుణ్ణి చేస్తాయి, దుష్టుణ్ణి చేస్తాయి అన్నట్టుగా రాజకీయం అంటే ఒక కంపు అని మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు. దానికి ఉదాహరణ ఈరోజు పద్మనాభం గారి రియల్ లైఫ్ స్టోరీ. నేను అన్నట్టు సినిమాల్లో మాత్రమే మనం చూడగలిగేటువంటి వెరీ రేర్ సిచ్యువేషన్ ఈరోజు ఒక రాజకీయ నాయకుడి రియల్ లైఫ్లో చూసాము. కేవలం పార్టీలే ఈ తండ్రి కూతురులు ఇద్దరి మధ్య చిచ్చులు పెట్టాయి. అది ఏ పార్టీ అయినా అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ అవ్వచ్చు, మరి జనసేన పార్టీ అవ్వచ్చు. అందులో పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు పద్మనాభం గారి విషయంలో పాజిటివ్గా స్పందించారు. కానీ పద్మనాభం గారు కొన్ని సందర్భాల్లో జనసేన పార్టీలో జాయిన్ అవుతారేమో అనుకున్నారు. ససేమిరా వినలేదు. ఆయన జాయిన్ అవ్వలేదు, పైగా ఆపోజిట్ పార్టీలో జాయిన్ అయిపోయారు. దానివలన కూడా ఈ క్రాంతి గారికి అండ్ అలాగే పద్మనాభం గారికి మధ్యలో అనేక గొడవలు జరిగాయి. ఇది పద్మనాభం గారి రాజకీయ జీవితంతో ముడిపడున్నటువంటి వైరం కుటుంబంలోకి వచ్చి కలహాలు పెట్టి కూతుర్ని చివరి చూపుకు కూడా నోచుకొని ఇవ్వకుండా చేసి చివరికి ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగి ఆయన వెళ్ళిపోవడం. ఇప్పుడు మనం అనుకోవాలి అంటే ఒక రకంగా కూటమి ప్రభుత్వం ఈరోజు అన్ని పక్కన పెట్టేసి, వైరాలు పక్కన పెట్టి, రాజకీయ లబ్ధి పక్కన పెట్టి, ఆపోజిట్ పార్టీ అనే విషయం పక్కన పెట్టి, ఆయన ప్రజలకు చేసినటువంటి సేవను మాత్రమే గుర్తించి ప్రభుత్వం ఈరోజు అధికార లాంఛనాలతో
ఆయనకి అంత్యక్రియలు జరిపించాలని నిర్ణయం తీసుకోవడం నిజంగా గొప్ప విషయం. కూతుర్ని చివరి చూపు చూసుకోవడానికి రానివ్వకపోవడం బాధాకరమైన అంశం అయితే, ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా అంత్యక్రియలు చేయాలని ఒక ప్రత్యర్థి పార్టీ అధికారంలో ఉండి ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం నిజంగా ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలకి పునాది వేస్తున్నట్టుగా మనం భావించవచ్చు. ఏ పార్టీ అయినా కానివ్వండి, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక తరహా, రాజకీయాల నుంచి తప్పుకున్నప్పుడు మరొక తరహా, రాజకీయం చేసినటువంటి వ్యక్తి, దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ప్రాణాలు వదిలినప్పుడు, స్వర్గస్థులైనప్పుడు వారిని వారి వ్యతిరేక పార్టీ అధికారంలో ఉండి కూడా ఇలా గౌరవించడం అంటే, రేపు రాజకీయ నాయకులందరూ ఇలాంటి ఒక మంచి ఆలోచనలో నడిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉందనుకోండి, టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి మంత్రిగా చేసి చనిపోయిన వ్యక్తిని ఇంతలా అభిమానించగలదా అని కొంతమంది సోదరులు ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. నేను సోషల్ మీడియాలో చూశాను. అంటే ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ పని చేయకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో భవిష్యత్తులో వైరం ఉన్నటువంటి రెండు రాజకీయ పార్టీల వ్యక్తుల్లో ఎవరైనా సుదీర్ఘకాలం పనిచేసి ఆ తర్వాత వారు కాలం చేస్తే ఖచ్చితంగా వారికి ప్రభుత్వ లాంఛనాలతో, గౌరవ వందనంతో అంతిమ సంస్కారాలు చేపిస్తే అది నిజంగా ప్రజాస్వామ్యంలో ఒక గౌరవప్రదమైనటువంటి పని అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి.